గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మొబైల్ ఫోన్ మన జీవితంలో ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకున్నంత వరకు నిద్రలో కూడా మొబైల్ ఫోన్ యూజ్ చెయ్యందే మనకి రోజు గడవదు, అలాగే పూట కూడా గడవదు. ఎందుకంటే ఎంతో పర్సనల్ ఇన్ఫర్మేషన్, అదే విధంగా మన జ్ఞాపకాలు, ఇమేజెస్ అన్ని కూడా దానిలో భద్రంగా పరుచుకుంటాం. సో అలాంటి మొబైల్ పోతే, ఒకవేళ చేయి జారిపోయినా, లేదంటే వేరే వాళ్ళు దొంగలించినా, మనం ఎక్కడైనా మర్చిపోయినా ఆ బాధ వర్ణాతీతం కదా. సో అలాంటి వారందరికీ కూడా భరోసా కల్పిస్తూ పోలీసులు మేమున్నామంటూ డోంట్ వరీ అంటూ పోయిన ఫోన్లన్నీ రికవరీ చేసి ఎవరైతే ఫోన్ పోగొట్టుకున్నారో ఆ బాధితులకి అందజేశారు ఈ రోజు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే తెలియదు. మన ముందు ఉన్నారు సైబర్ క్రైమ్స్ అయినటువంటి శోభన్ బాబు గారు. చాలా మంది మొబైల్స్ పోగొట్టుకున్నారు, వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసాం. అంటే ఆనందానికి అవధులు లేవు అంటారు కదా, ఒక్కొక్కరు ఎదురు గంతేస్తున్నారు కూడా. సో వాళ్ళు ఫస్ట్ రీచ్ అవ్వాలంటే, మొబైల్ ఫోన్ పోయిన తర్వాత రీచ్ అవ్వాలంటే అసలు ఎలా కంప్లైంట్ చేసే విధానం ఎలా ఉంటుంది సార్? కంప్లైంట్ అంటే ఫస్ట్ మీరు ఏదైనా మొబైల్ పోయిన వెంటనే కూడా సేమ్ అదే నెంబరు 24 hours లో మీరు అదే నెంబర్ తీసుకుంటారమ్మా. అదే నెంబర్ తీసుకున్నాక కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు అప్రోచ్ అయినట్టుగా అయితే ఒక రిసిప్ట్ ఇస్తారు, మీ మొబైల్ పోయిందని. ఆ రిసిప్ట్ తీసుకొని వచ్చి ఈ ఏదైతే మన గూగుల్ క్రోమ్ ఉందో, గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి ఈ సిఈఐఆర్ అనే పోర్టల్ ఉంటుంది. సిఈఐఆర్ పోర్టల్లో ఆ అక్నాలజ్మెంట్ తరగతి ఇన్ఫర్మేషన్ పోర్టల్లో ఈ మీ మొబైల్ నెంబర్ ఏముంది, మీ పేరు, పర్టికులర్స్, మీ ఐఎంఈ నెంబరు, కంప్లీట్ పర్టికులర్స్ అన్ని కూడా సబ్మిట్ చేసినట్టుగా అయితే దాంట్లో సేమ్ అదే నెంబర్ కి సబ్మిట్ చేస్తే అదే నెంబర్ కి మళ్ళీ మీకు మెసేజ్ వస్తుందమ్మా. ట్రాన్స్బిలిటీ ఇదంతా కూడా మేము పెట్టుకుంటాం. మాకు ఎవరైతే చేశారో మొబైల్లో సిమ్, వాళ్ళ అడ్రస్, పర్టికులర్స్ అవన్నీ కూడా మాకు వస్తాయి. అట్ ద సేమ్ టైం మీ మొబైల్ ఎవరిదో ఉందో ఆ నెంబరు, దాని విషయం కొంతవరకు వస్తుంది. మీరు వెంటనే ఇమీడియట్ గా మాకు అప్రోచ్ అయినట్టుగా అయితే దాని మీద మేము ఎఫర్ట్ చేసి ఎవరి దగ్గర మొబైల్ ఉందో ఏంటనేది చూసి మేము దాన్ని తీసుకొని వచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మొబైల్ పోయిన తర్వాత అదర్ పర్సన్స్ ఎవరైతే మొబైల్ దొంగలించారో వాళ్ళు వేరే సిమ్ వేస్తేనా, లేదంటే మన మొబైల్ ఎవరి ద్వారానైనా కొన్నారో వేరే సిమ్ వేస్తేనే కనుక మెసేజ్ రాని పరిస్థితి. అంటే వేరే వాళ్ళ సిమ్ వేస్తేనే మేము కూడా ట్రేస్ అవుట్ చేయగలము అంటున్నా. సో వాళ్ళు కూడా ఎవరైతే సైబర్ క్రైమ్ నేరస్తులు ఉన్నారో వాళ్ళు కూడా టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ అప్డేటెడ్ గా వాళ్ళు కూడా ఉన్నారు. సో కేవలం మొబైల్ నెంబర్ తో మాత్రమే కాకుండా అదర్వైజ్ వైఫై యూజ్ చేసినా, లేదంటే బ్లూటూత్ యూజ్ చేసినా, ఇంకా వేరే విధంగా ఏమైనా ఆ మొబైల్ ని మనం పట్టుకునే ఛాన్స్ ఉంటుందా? ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మా పోలీస్ రిలేటెడ్ అమ్మా. అది కొంచెం లెంతీ ప్రాసెస్. ఆ ప్రొసీజర్ కూడా క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ లో మేము లెంతీగా చేసి వైఫై ద్వారా ఎలా కనుక్కోవాలి అవన్నీ కూడా ప్రాసెస్ చేస్తాం. ప్రస్తుతానికి అయితే మొబైల్ కి సిఈఐఆర్ పోర్టల్ ఇదే బెస్ట్. దీని ద్వారా మాత్రమే ట్రేస్ చేయడం జరుగుతుంది. మన మొబైల్ పోయిన తర్వాత ఇన్ కేస్ అవతల వ్యక్తి దగ్గర మన డేటా, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెన్షన్ పడేదంతా కూడా కొంతమంది పాస్వర్డ్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది, కొంతమంది తెలియక పెట్టుకోలేకపోవచ్చు, లేదంటే అవతల వ్యక్తి పాస్వర్డ్ ఈజీగా తను తీసేయగలగవచ్చు. సో పర్సనల్ డేటా అనేది ఉంటుంది, సో పర్సనల్ ఫొటోస్ ఉంటాయి, పర్సనల్ చాటింగ్స్ ఉంటాయి. అవతల వ్యక్తి చూసే అవకాశం ఉందా? లేదు అవతల వ్యక్తి చూడకుండా మన ఫోన్ పోయిన వెంటనే మనం చేయవలసింది ఏంటి? బ్లాక్ చేయాలంటే మీ ఫోన్ పోయిన వెంటనే మీరు గూగుల్లోకి వెళ్ళి ఫైండ్ మై డివైస్ అనే దీంట్లోకి వెళ్ళి ఫైండ్ మై డివైస్ లో మీ గతంలో ఏ ఫోన్ లో అయితే మీరు ఈమెయిల్ వాడారు, ఆ ఈమెయిల్ ఆ పాస్వర్డ్ తోని ఇందులో మీరు లాగిన్ చేసినట్టుగా అయితే అందులో ఎరేజ్ డేటా అని ఉంటుందమ్మా. ఎరేజ్ డేటా కొడితే అక్కడ మొబైల్ దాంతో ఇన్ఫర్మేషన్ ఎరేజ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం లాక్ చేయాలన్నా కూడా మొబైల్ మీరు ఎక్కడి నుంచి కూడా లాక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. యాజ్ ఎ డిపార్ట్మెంట్ పర్సన్ గా కాకుండా ఫోన్ అంటే మీరు కూడా యూజ్ చేస్తున్నారు, ఆ ఫోన్ ఎంత వాల్యుబుల్ థింగో మీకు కూడా తెలుసు. ఫోన్ పోగొట్టుకున్న బాధ్యతలకి ఫోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాత మీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ రోజు మా గౌరవ ఎస్పీ గారు వచ్చి లాస్ట్ 3 months సెప్టెంబర్ లో వచ్చారు. 3 months అవుతుంది. ఈ 3 months లో మేము 163 మొబైల్స్
స్టోలెన్ బై లాస్ట్ అవుతున్న అన్ని కూడా మేము రికవరీ చేసి వాళ్ళందరికీ ఈ రోజు బాధితులందరికీ కూడా మొబైల్స్ అందజేస్తారు. చాలా సంతోషం వ్యక్తం చేశారు. నిజంగా దీంట్లో వాళ్ళు బంగారం పోయిన అంత ఇదేమో కానీ వాళ్ళ మొబైల్ వాళ్ళు దొరికిందంటే, ఆ బంగారం దొరికిన కన్నా మొబైల్ దొరికిందంటే చాలా సంతోషంగా హ్యాపీ ఫీల్ అవుతూ మమ్మల్ని అప్రిషియేట్ చేసి కంగ్రాచులేట్ చేస్తుంటే నిజంగా మా అందరికి కూడా ఇది చాలా సంతృప్తిగా ఉంది. జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఇదే విధంగా మేము ముందుకెళ్ళి ఎవరైనా కూడా మొబైల్ పోగొట్టుకున్నా మేము మాక్సిమం ట్రై చేసి వాళ్ళు మొబైల్ ట్రేస్ చేసి వాళ్ళకి అందించే వరకు మేము కూడా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. మొబైల్ ఫోన్ ను పోగొట్టుకున్న బాధితులకి పోలీసులు ఇచ్చే సూచనలు, సలహాలు. ఏదైతే మన మొబైల్ వెంటనే చోరీకి గురవ్వచ్చు, లేదంటే మనం ఏదైనా కొన్ని కారణాల వల్ల ఎక్కడైనా మర్చిపోవచ్చు. అలాంటప్పుడు మనం చేయవలసిన వెంటనే పని గూగుల్లోకి వెళ్ళి ఫైండ్ మై డివైస్, అదే విధంగా మనం ఈ మొబైల్ పోయిన మొబైల్ కి దేన్నైతే ఈమెయిల్ ఐడిని పెట్టుకున్నామో పాస్వర్డ్ ని అది వెంటనే అక్కడ ప్రెస్ చేస్తూ ఆ డేటా అంతా కూడా లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నారు. ఏదైనా వస్తువు పోగొట్టుకునే దానికన్నా ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా మనం దాచుకోవాలి అని ఇక్కడైతే అర్థమవుతుంది కదా. సో ఏదైతేనే ఫోన్ పోగొట్టుకున్న బాధితుల కళ్ళలో ఆనందాన్ని చూస్తారు కదా, వాళ్ళ ఆనందానికి ఇంకా అవధులు ఉంటాయా? సో వాళ్ళతో మాట్లాడదాం. ఫోన్ పోగొట్టుకునే వారి యొక్క ఇప్పుడు ఫోన్ తీసుకున్న తర్వాత వారి హ్యాపీనెస్ మూమెంట్ ఎలా ఉందో కూడా అడుగుదాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. అసలు ఫోన్ పోయిన తర్వాత ఇంకా మనకి మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే మన పర్సనల్ డేటా కావచ్చు, లేదంటే మన ఇంపార్టెంట్ ఫొటోస్ కానీ ఫైనాన్షియల్ సంబంధించి అన్ని కూడా మొబైల్లోనే ఉంటాయి. అలాంటిది మొబైల్ పోయింది అనేసరికి 2 days నిద్ర పట్టదు. అదొక ఎత్తైతే పోయిన ఫోన్ దొరుకుతుందా లేదని ఒక క్వశ్చన్ మార్క్ కూడా. సో ఇప్పుడు మీ ఫోన్ మీకు లభ్యమైంది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మేడం. యాక్చువల్ గా అయితే నా ఫోన్ పోయింది ఇంకా రాదు అని నేను చాలా బాధపడ్డాను. మా ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు, వద్దు ఇంకా మొబైల్ పోయింది కదా మర్చిపో, ఇంక రాదు, ఇంకో ఫోన్ కొనుక్కో అని చెప్పారు. లేదు లేదు నేను కంప్లైంట్ ఇస్తాను, నా ఫోన్ కూడా రెక్టిఫై చేస్తారు, చాలా మంది ఫోన్ రిక్వెస్ట్ చేస్తున్నారు, నా ఫోన్ కూడా రిక్వెస్ట్ చేస్తారు అని మన పోలీస్ సిబ్బంది సైబర్ దగ్గరికి వెళ్ళి నేను కంప్లైంట్ చేయడం జరిగింది మేడం. వెంటనే రెస్పాన్స్ అయ్యారు. దాని ప్రాసెస్ ఎలా చేయాలో చెప్పారు. ఆ ప్రాసెస్ అంతా చేశారు. నువ్వు టెన్షన్ పడకమ్మా, నువ్వు వెళ్ళు, నీకు మెసేజ్ వస్తుంది అన్నారు. అలా చూస్తున్నాను. నా ఫోన్ రాదేమో అనుకున్నాను. ఒక రోజు మెసేజ్ వచ్చింది మేడం. చాలా హ్యాపీ. అది జస్ట్ నోటిఫికేషన్ వచ్చినందుకే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా ఫోన్ దొరికినంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు నా ఫోన్ వెంటనే వెళ్ళాను సార్స్ దగ్గరికి. వెళ్తే అమ్మ నీ డేటా వచ్చింది, కంగారు పడకు, నీ మొబైల్ దొరుకుతుంది అని చెప్పారు. ఇంటికి వెళ్ళమ్మా, మళ్ళీ ఏమైనా వస్తే రా అని చెప్పారు. అలాగే సెకండ్ టైం కూడా ఒక 2 days తర్వాత మళ్ళీ వచ్చింది. వెళ్ళాను. సార్ నీకేం కాదమ్మా, నీ మొబైల్ దొరికేస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మనకి ఫోన్ పోయిందని ఫస్ట్ మన ఫ్రెండ్స్ కి, అదే విధంగా మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంటిమేట్ చేస్తాం. నా ఫోన్ పోయిందని ఫస్ట్ వాళ్ళు చెప్పేది ఫోన్ ఇంకా దొరుకుతుందా, ఇంకా ఆశలు వదిలేసుకొని కొంతమంది అంటారు. కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం గైడ్ చేస్తారు, ఇలా కంప్లైంట్ పెట్టారు. సో మీరు ఎలా రీచ్ అయ్యారు పోలీసులకి? అసలు ఈ యాప్ ద్వారా మనం కంప్లైంట్ పెడితే మనకి వస్తుందని ఆలోచన ఎలా వచ్చింది? అంటే మా ఇంట్లో ఒక మొబైల్ పోయింది మ్యామ్. ఆ మొబైల్ 1 year తర్వాత రిక్వైర్ చేశారు. నాకు అప్పుడు నమ్మకం వచ్చింది, సరే 1 year తర్వాత పోయిన ఫోన్ రిక్వైర్ అయ్యింది, నా ఫోన్ కూడా రిక్వైర్ అవుద్దని నమ్మకంతో వెళ్ళాను. నాది వితిన్ 1 month లోనే రిక్వైర్ చేసి ఇచ్చారు. నిజంగా మన విజయనగరం పోలీస్ సైబర్ వాళ్ళకి మాత్రం చాలా బిగ్ థ్యాంక్స్. ఇంకో విధంగా ఆ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఈ రోజు రెట్టింపుగా కనిపిస్తుంది. నా పేరు మురళీమోహన్ అండి. మా అబ్బాయి జ్ఞానేశ్వర్ది ఫోన్ పోగొట్టుకున్నాడు. అయితే ఫోన్ పోయిన వెంటనే నాకు ఫోన్ చేసి బాబాయ్ ఇలా ఫోన్ పోయింది అన్నాడు. యాక్చువల్ మా బ్రదర్ ఎక్స్పైర్ అయిపోయిందండి. అయితే బాబాయ్ ఇలా పోయింది అనగానే వెంటనే 100కి డయల్ చేసి కంప్లైంట్ ఇచ్చేయమంటే కంప్లైంట్ రైజ్ చేశాను. తర్వాత వెంటనే డెంకాడ్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 6-7 months అవుతుంది. మనకి స్టేషన్ నుంచి సైబర్ క్రైమ్ నుంచి నిన్న కాల్ వచ్చింది. కాల్ వచ్చి ఏమంటే ఇలా మీ మొబైల్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు కదా, మీ ఫోన్ దొరికిందండి, మీరు రేపు ఆఫీస్కి మార్నింగ్ 10:30 కల్లా వచ్చి మీరు చేసుకోండి అని చెప్పారు. వచ్చామండి. వచ్చిన తర్వాత మాకు ప్రాసెస్ అంతా చేసి ఫోన్ కూడా మాకు ఇచ్చేసారు. ఎనీహౌ థ్యాంక్ యూ మన విజయనగరం ఎస్పీ గారు అయినటువంటి దామోదర్ గారు కానీ, మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ సిఐ గారు అయినటువంటి శోభన్ బాబు గారు కానీ, యావత్ మన విజయనగరం జిల్లాలో ఉన్న మన పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో మొత్తం అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా పోయిన ఫోన్ ఇంకా దొరుకుతుందని అంతైతే నమ్మకం లేదు, కానీ నమ్మకం ఉంది. ఎప్పుడు దొరుకుతుందని మాత్రం అనుకోలేదు, కానీ మాకు కొంచెం త్వరగానే దొరికింది. ఆపోజిట్ రోడ్ లో వెళ్ళకున్నప్పుడు వీడియో తీసి దాన్ని వాళ్ళ నంబర్ కి మనం ఇచ్చేస్తున్నాం. ఆ బండి ఎవరికి ఉందో ఆ ఫోన్ కి మెసేజ్లు వెళ్తాయి.
వాళ్ళు పొరపాటున వేరే వాళ్ళకి అమ్మి రిజిస్ట్రేషన్ నంబర్ మారకపోతే పాత వాళ్ళకి వెళ్తుంటాయి. బట్ లాస్ట్ 3 months నుంచి మనం ఇలా కాకుండా ఎవరికైనా ఫైన్ వేయదలుచుకుంటే అక్కడికక్కడే ఆపి అక్కడికక్కడే డబ్బు కట్టిస్తున్నాం ఆన్లైన్లో. సో లాస్ట్ ఇప్పుడు ఈ అవకాశమే లేదు. 6 చలాన్లు 7 చలాన్లు 1000 రూపాయలు 10,000 వచ్చే అవకాశమే లేదు. అది రాంగ్ ఇన్ఫర్మేషన్. లేదు లేదు, వెరీ క్లియర్ నా దగ్గర తీసుకోండి. అంటే ఏదన్నా పొరపాటులో ఎక్కడన్నా మిస్టేక్ బై రావచ్చు తప్ప కార్లో ఉండే వాళ్ళకి సీట్ బెల్ట్ వేసుకోకుండా ఉంటే ఫైన్ తప్ప హెల్మెట్ అనేది అది చిన్న చిన్న మిస్టేక్. టైపోగ్రాఫికల్ మిస్టేక్ అంటే అవి పట్టుకొని ఇదేదో పెద్ద పోతలా చూడాల్సిన అవసరం లేదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.